హలో హాయ్ అండి నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో 2 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కొచ్చింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్టు గజంలో చూసుకుంటే గజం మనకి కేవలం 22,500 రూపాయలనమాట. సో మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 21,15,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తంగా మనకి 94 గజాల ల్యాండ్ అనమాట. లొకేషన్ పరంగా చూసుకుంటే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో యనమల కుదురు ఏరియాలో అయితే సేల్కొచ్చిన ల్యాండ్. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 20, లోతు 42 వస్తుంది. మొత్తంగా 94 గజాల ల్యాండ్ ఇళ్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలతోటి ఈ ల్యాండ్ అనేది సేల్కొచ్చింది. 2 సెంట్ల ల్యాండ్ వచ్చేసి మనకి 21,15,000 అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడి నుంచి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే కనుక మీకు 10,000 అన్నది ఇంక్రిమెంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఈ ప్రాపర్టీ మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను, రామలింగేశ్వర నగర్కి దగ్గరలో ఉన్న ల్యాండ్ అనమాట. సో కృష్ణానదికి కూడా దగ్గరగానే ఉంటుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మేము ఇళ్ళ మధ్యలో ల్యాండ్ కోసం చూస్తున్నాము, యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది. నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నంబర్ని సంప్రదిస్తే లైవ్ విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.